నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. పలు రకాల వ్యాధులపై పలు ఆసుపత్రులలో చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు తమను ఆశ్రయించక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో అలాంటి వారికి మంజూరయ్యడం ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 9,05,388 రూపాయలు నిధులను సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు 17 మంది లబ్ధిదారులకు 12,67,723 రూపాయలను నగదు చెక్కులను వారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా ఆరోగ్యశ్రీ ద్వారా దరఖాస్తు చేసుకోదలిస్తే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్లు ఉన్నందువల్ల ఈ మిగతా కూడా దాదాపు ఇంకా కూడా 196 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా రావడం కూడా జరుగుతుంది. ఈ రోజున 17 అప్లికేషన్లకు సంబంధించి 17 మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ కింద 12.5 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి మారింది. పేదవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం పోకూడదు, అప్పు చేసినా వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆసరగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులో 40% దాకా కూడా ఈరోజు ప్రభుత్వం పే చేస్తుంది. ఇలా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ ఈ 2024వ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపిన సంవత్సరం, అందరూ సుఖశాంతులతో జీవించేదానికి నాంది కలిగినటువంటి సంవత్సరం 2024వ సంవత్సరం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వరకు 2024 సంవత్సరం నా జన్మ సంవత్సరం కంటే కూడా నా పునర్జన్మ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం. ఇది నా జీవితంలో గుర్తున్నటువంటి సంవత్సరం. కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు చూపించినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. ఒకవైపు మా నాయకుడు నాకు నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నా మీద నమ్మకంతో కావలికి సేవ చేస్తాడు, కావలిని కాపు కాసుకుంటాడు, కావలికి అన్ని విధాల అండదండలుగా ఉంటాడు, మనకు అన్ని కూడా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా కూడా ఆయన కలవచ్చిన ఒక నమ్మకంతో నా ఓట్లేసి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా 2024 ముగింపు రోజున మరొక్కసారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పునర్జన్మకి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.